తెలిసి తెలియక చేసేటటువంటి తప్పులకి సమాజం నుంచి, కుటుంబ సభ్యుల నుంచే కాదు, మన మనస్సాక్షికి కూడా మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మహిళలకు కానీ అలాగే పురుషులకు కానీ ఏర్పడతాయి. ఈ కోవలో సెలబ్రిటీలు ఎక్కువగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా అది దాన్ని తప్పుగా పరిగణించేటటువంటి సమాజము, అలాగే అది తప్పు అని నిరూపించుకోవడానికి అవకాశం లేనటువంటి జీవితాలు సెలబ్రిటీస్కి ఉంటాయి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, మై డియర్ ఫ్రెండ్స్, మేడం మేము చెయ్యనటువంటి తప్పు మీద మా మీద పడింది, ఈ విధంగా మీడియా మమ్మల్ని ఇలా బ్లేమ్ చేసింది, ప్రజలందరి దృష్టిలో మేము ఇలా అయిపోయాము, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాము అని సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చాలా వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. సైకలాజికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కానీ చాలా వరకు కూడా ఆ ట్రీట్మెంట్స్ ఏమీ వాళ్ళకి స్వస్థత చేకూర్చట్లేదు. బట్ ఒకే ఒక హీలింగు దీనికి సమాధానం చెప్తుంది అనేటటువంటిది ప్రపంచానికి చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఆ హీలింగ్ శక్తిపాత హీలింగ్. దాని గురించి తెలుసుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ట్రామాస్ నుంచి బయటపడడానికి శక్తిపాత హీలింగ్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో మనకి వివరించడానికి మన ముందు ఉన్నారు శక్తిపాత థెరపిస్ట్, యోగా ఆచార్య శ్రీమతి డాక్టర్ ఎన్ శైలజ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. మీకు తెలియని విషయం కాదు, కానీ ఎందుకంటే చాలామంది అడగమన్నటువంటి విషయం, నాకున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే నా సర్కిల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమన్నారు. వాళ్ళ జీవితాలు నిజంగా చెప్పాలి అని అంటే ఒక చాలా డెలికేట్ అయినటువంటి జీవితాలు. ఏదో సామెత ఉంది చూసారా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకుకి నష్టం అన్నట్టుగా ఈ సెలబ్రిటీస్ లైఫ్లు అన్నీ కూడా వాళ్ళకంటూ వ్యక్తిగత జీవితం ఏది కూడా ఉండకూడదు. అలాగే అక్కడ తప్పు జరిగిందా లేదా పక్కన పెడితే, జరగనటువంటి తప్పులకి కూడా చాలా అవమానాలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో మీడియా మరీ అతి భయంకరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, గాసిప్స్కి జనం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు, వాళ్ళ మీద వస్తున్నటువంటి గాసిప్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ మీద వస్తున్నటువంటి అపవాదులు వాళ్ళని ఒక విధమైనటువంటి మానసిక పరమైన ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళు ఆ ట్రామాలో వెళ్తున్నారు. మనము గత ఎపిసోడ్లో కూడా ఒక సెలబ్రిటీకి గురించి పానిక్ అటాక్స్ రావడము, అలాగే స్ట్రెస్ పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి అవమానాలు ఏవైతే ఫేస్ చేస్తున్నారో, ముఖ్యంగా మీడియాలు పనిగట్టుకుని మరి వాటి యొక్క మైలేజ్ కోసం అనుకోండి, లేకపోతే బజ్ కోసం అనుకోనివ్వండి, సంచలనాలు రేకెత్తించడము, అది కూడా సెలబ్రిటీస్ అనగానే పరుగులు పెట్టడం. నిజంగా సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినా సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల మీద ఫోకస్ తక్కువ ఉంది. వీళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని రోడ్డు మీదకి లాగడం, ఆ తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా కూడా కనీసం వీళ్ళు వెళ్ళి అది మేము రాసిన వార్త తప్పు అని ఎవరో ఒప్పుకోరు. అలాగే వీళ్ళు రాసిన వార్త తప్పు అని వాళ్ళు నమ్మించడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. వాళ్ళు చాలా మానసిక పరమైనటువంటి ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. బయటికి రావడం కష్టం, తద్వారా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇలాంటి వాళ్ళకి అంటే ఆ గతాన్ని చెరపడం అనేటటువంటిది చాలా కష్టతరం అవుతుంది వాళ్ళకి. ఈ శక్తిపాత థెరపీ ద్వారా మీరు వాళ్ళకి ఏ విధమైనటువంటి మార్గం చూపిస్తారు? ఆ ట్రామాస్ నుంచి బయటపడి వాళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చి, అలాగే ఈ సమాజంలో ఆ జరిగిన తప్పు ఉండిపోతుందేమో అనేటటువంటి ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడం. అంటే ఇక్కడ ఏదైనా ఎనీ ట్రామా కానీ ఏదైనా మనకు ఎవరైనా మనల్ని పొగిడితే మనం ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. అదే ఏదైనా నెగిటివ్గా అనేటప్పటికీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి మన ఎనర్జీ ఫీల్డ్కి తగిలి దాని యొక్క గుర్తు, అంటే ఇప్పుడు మనం ఒక బాణం విసిరితే అది వచ్చి మనకు గుచ్చుకుంటుంది. ఫిజికల్గా గుచ్చుకుంది కాబట్టి నొప్పి తెలుస్తుంది. ఈ మాట అనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ నుంచి అది వచ్చి వీళ్ళకి ఎనర్జీ ఫీల్డ్కి అది ఒక బాణంలా తగులుతుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్లో అది ఎక్కడైనా అంటే ఎక్కువ సోలార్ ప్లెక్సెస్, ఈ హార్ట్ చక్ర, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ది ఎమోషన్స్. అక్కడ తగిలినప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీయే వచ్చి అది ఆ గుచ్చుకునేది ఆ పెయిన్ఫుల్గా ఉంటుంది. అది వీళ్ళు వీక్గా ఉండేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు
ఆల్రెడీ ఒక ట్రోలింగ్లో ఉన్నారు. ఇంకోటి అనేటప్పటికీ ఎందుకు అనుకుంటున్నారని వీళ్ళు బాధపడి ఇంకా వీక్ అయిపోతారు. మళ్ళీ ఇంకా ఎక్కువ అంటే ఒక లూప్లో పడిపోయి ఒక ఊబిలో కూరుకున్నట్టు అయిపోయి ఆ నెగిటివ్ ఎనర్జీ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. వెళ్తే ఇంకేంటి లైఫ్ సూసైడ్ అంటే చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చూసాం కదా మనం. ఇవన్నీ ఏంటి? బికాజ్ వాళ్ళ ఆ ఎనర్జీ లాస్ని, ఈ నెగిటివ్ని క్లియర్ చేసి ఎనర్జీ లాస్ని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతో నింపే శక్తి ఆ ప్రక్రియ వాళ్ళ దగ్గర లేదు. లేకపోవడం వల్ల ఇంకా అందులోనే అయిపోతారు అన్నమాట. నిజంగా చూస్తే అక్కడ ఏమీ లేదు. అవును, నిజంగా చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ వీళ్ళు అనుకోవడం ద్వారా బికాజ్ దే ఆర్ వీక్. ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చిన్న దోమ కుట్టినా జ్వరం వస్తుంది. బయటకు వెళ్తుంటే పక్కన ఎవడో తుమ్మినా దగ్గినా అది మళ్ళీ మనకు అంటుకుంటుంది. వాడు తుమ్ముతూ దగ్గుతూనే వెళ్తున్నాడు, అందరికీ రాలా. నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి నువ్వు అంటించుకున్నావు. అలాగే వీళ్ళు వీక్ అవుతున్న కొలది ఇంకా చేయడం అవుతుంది. అలాంటప్పుడు ఏంటి, దాన్ని వాళ్ళని తిట్టో వాళ్ళని బాగు చేసో వాళ్ళని ఏదో చేస్తే కాదు. వీళ్ళు ఎంపవర్ అవ్వాలి విత్ దే ఎనర్జీస్. ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసేసుకుంటే అది వీళ్ళని అంతగా బాధించదు, అంతగా అనిపించదు. ఇప్పుడు మనకు సెలబ్రిటీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎన్ని మాటలు ఎంతమందితో ఎన్ని పడ్డారు అంటే ఆయనకి ట్రామా ఉంటుంది డెఫినెట్గా. అందులో పాజిటివ్ మైండ్ ఉండి కొంచెం మంచి మనసు ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రామా ఉంటుంది, ఎంత కాదనుకుని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఎఫెక్ట్స్ హిజ్ హెల్త్. ఆ ఎమోషనల్ లెవెల్లోంచి అలా వెళ్ళి ఫిజికల్ లెవెల్లో కూడా వస్తుంది అన్నమాట. సో మనం ఏంటి, ఈ ఎమోషనల్ ట్రామాని పక్క తీసేయగలిగితే దాంట్లోంచి ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అందుకని వీళ్ళేంటి, దే విల్ ప్రోన్ టు ఎయిదర్ ఎమోషనలే కాకుండా ఏవో కొన్ని డిసీజెస్ వస్తాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. కొంతమంది మనం ఎక్కువ కనిపిస్తుంది. ఈ పెయిన్స్ రావడం అని, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని, లేదా పానిక్ అటాక్స్, హార్ట్ యాంగ్జైటీస్, ఇవన్నీ అన్నమాట. సూసైడల్ మెంటాలిటీ మాత్రం భయంకరంగా. అంటే ఇప్పుడు ఈ ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఫర్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు వీడి ఎగ్జిస్టెన్స్, లేకపోతే వీడికి తిండి లేదు, వీడికి ఎవరినో ఏదో అంటే మామూలు అంటే ఏం కాదు, సెలబ్రిటీ అంటే ఏంటని చూస్తారు కాబట్టి వీడికి రేటింగ్. ఇక్కడ ఒక మోరల్ ఆస్పెక్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ఈ విధంగా ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే పని కట్టుకొని ఇప్పుడు మనం ఇంట్లో ఎవరినైనా ఒక మనిషిని అనాలంటే, అదే ఈ ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ భర్తలను అనగలరా? వాళ్ళ తమ్ముడిది ఇదే అంటే వాళ్ళు భరించగలరా? వాళ్ళ మదర్ని ఇలా అంటే భరించగలరా? లేదా వాళ్ళంటే ఇలా భరించగలరా అనే ప్రశ్న ఎందుకు వేసుకోరు? అలాగే మగవాళ్ళు ఉన్నారు, అరే మన ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఈ విధంగా మాట్లాడడం వల్ల అలాంటి బాధ మన ఇంట్లోకి వస్తే ఎంత ఫీల్ అవుతామో అది మనం చెయ్యొద్దు అనేటటువంటి మోరల్ ఆస్పెక్ట్ వాళ్ళలో ఎందుకు ఉంటుందమ్మా? మహిళలు కానీ పురుషులు కానీ ఎంత అడుగుతున్నా అంటే, మీరు పాత సినిమా డైలాగుల్లాగా ఉన్నాయి. మీరు మోరాలిటీ అంటే ఏంటి, అది ఉండాలి, ఉండకపోతే ఎందుకు లేదు అని అడుగుతున్నానమ్మా. అంటే సిస్టమ్ అలా డ్రైవ్ చేస్తుంది మనుషుల్ని. అంటే డబ్బు ఉంటే చాలు. ఇప్పుడు మనమే చూస్తున్నాము, ఎవరో అబ్బాయి నేను చూశాను పూణేలో, పెళ్లి చేసుకునేవాడిని తీసుకెళ్ళి, పెళ్లి చేసుకోవడం మానేయచ్చు కదా నీకు ఇష్టం లేకపోతే, వాడిని ఎక్కడికో ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి ఫోటో తీస్తుంటే అది తోసేసింది. పైగా 600 కోట్లకి అధిపతి. మరి 17 కోట్లు పెట్టి ఏదో విల్లా కూడా కొనిచ్చాడు. ఇంకా విల్లా ఈవిడికి ఉండిపోద్ది కదా, ఈవిడికి ఇష్టం. అంటే డబ్బు దానితో వచ్చే ఇది అనుకుని మనుషులు అలా వికృతంగా మారుతున్నారు. ఎంతమందిని మనం చూస్తాం. నీకు ఇష్టం లేదా, ధైర్యంగా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకో, ఎవరొద్దన్నారు? వీడి చంపేయడం ఎందుకు, పెళ్లి చేసుకుని చంపేయడం ఎందుకు, ఇవన్నీ అసలు అంటే ఇంక మొరాలిటీ అనేది ఎక్కడ అడుగుతానమ్మా. అసలు ఇంత తీవ్రమైన ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరన్నారు ఆడపిల్ల తోసేసింది, అలాగే మగవాడు కూడా భార్యను తీసుకొని వెళ్ళి చంపేసేసి అందరూ. అసలు ఈ మెంటాలిటీ ఎందుకు వస్తుంది వాళ్ళల్లో అన్న? ఇంత క్రూరత్వము
అంటే ఎమోషనల్ criminal రెసిలియన్స్ thoughts. వాళ్ళకి. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఒక ప్రెషర్లో పెట్టేటప్పుడు ఒక్కసారి ప్రెషర్ కుక్కర్ పేలుతుంది. అలాగే వీళ్ళని లైఫ్ ఏంటి, జీవితం ఏంటి అనేది ఏదీ లేకుండా వాడు ఉద్యోగం రావాలి, ఇంకోటి రావాలి, చదువుకోవాలి, ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, ఇలా చేసేటప్పటికి వాడికి ప్రపంచం మీద ఒక కసి, తన లోపల పడిన ట్రామా అంతా అది ఎటో ఒకవైపుగా కొట్టేస్తుంది. అది ఎటు జీవితంలో భాగస్వాములు ఫేస్ చేస్తున్నారు కదా, అటు కానీ ఇటు కానీ, మహిళలు కానీ పురుషులు. మీరు ఆ పిల్లవాడు ఎవరో తల్లి ఏదో ఫోన్ కొనలేదని తల్లిని చంపేశాడు అంటే అసలు అలాగే అక్రమ సంబంధం పెట్టుకుంటే ప్రియుడితో ఉన్నప్పుడు బిడ్డ ఏడ్చాడని చెప్పేసి ఆ పిల్లోడిని కొట్టి చంపేసింది ఒక తల్లి. అంటే డెత్, చనిపోవడం సినిమాల్లో మనం ఇన్ని చూసేటప్పటికి ఏంటంటే క్రూయాలిటీ ఇంకా పెంచేటప్పటికి అది ఏది కాదన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనం నేరం చేయడం ఏమో అంత పెద్ద అది కాదు, చచ్చిపోవడం కూడా అంత కాదనే ఫీలింగ్ వచ్చేసాయి ఆ సినిమాలో. ఆ హింస అలా చూసేటప్పటికి దాని సెన్సిటివ్ అనేది పోతుంది మనుషుల్లో. ఏదన్నా డబ్బు ఉంటే హీరో 100 మందిని కొట్టడము, 100 మందిని నరుక్కుంటూ పోవడము, ఈ విధంగా బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చూపించి అంటే అది నిజంగా అది ట్రామా ఉంటుంది. ఆ మనిషి ఎంత ఇప్పుడు మీరు చిన్న పాపకైతే ఆ ట్రామా మీరు చూస్తున్నారు, అది చూస్తే కానీ మనకు తెలియదు. వీడు సినిమాలో చూస్తున్నాడు, వాడు అన్ని దెబ్బలు తిని మళ్ళీ మాట్లాడి వీడు వెళ్ళి హీరోయిన్తో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. దెబ్బలు తింటే ఏం కాదు. అంటే దాన్ని ఆ మైండ్ ప్రాసెసింగ్ తగ్గిపోవడము. తర్వాత వీడికి ఇన్నర్ క్రియేటివిటీ, ఇన్నర్ ఇది లేకపోయేటప్పటికి అది ఈ ఏర్పడిన ప్రెషర్ అనేది ఎక్కడో ఒక చక్రాలోంచి బయటకు వచ్చింది అనుకోండి, ఆ పర్వర్షన్ ఆఫ్ ది చక్రాలోంచి ఆ నెగిటివిటీ వచ్చేస్తుంది. హింస కానీ, క్రూయల్టీ కానీ. ఇప్పుడు హార్ట్ చక్ర బాగాలేదనుకోండి, చాలా బాగుంటే నువ్వు ఎంతో దయగా ఉంటావు, కంపాషనేట్గా ఉంటావు, ఫ్రెండ్లీగా ఉంటావు, షేరింగ్ ఉంటావు. అదే హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది అనుకోండి, జలస్, కోపము, యాంగర్, క్రూయల్టీ, అదే హార్ట్ చక్ర. అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక పెండులము గడియారం ఇలా వస్తుందో, ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఇటు వెళ్తే ఒకవైపు పాజిటివ్, అటు వెళ్తే పూర్తి నెగిటివ్. మన చక్రాస్ మనల్ని నిర్దేశిస్తున్నాయి బికాజ్ ఆఫ్ ది క్లోజ్డ్ ఎనర్జీ ఫీల్డ్స్. అవి వికసించడం లేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది అవసరం. కానీ వీళ్ళకి అవైలబిలిటీ ఏముంటుంది, చాలా హై లెవెల్, హై ప్రొఫైల్, చాలా స్టైల్గా ఉండి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాపం సంప్రదిస్తూ ఉంటారు. నాకు కూడా తెలుసు కొంతమంది. వాళ్ళకి రాక మన దగ్గరకు వచ్చి ఎనర్జీస్ నేర్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటారు. వాళ్ళు కౌన్సిలింగ్లో కొంత పెద్ద తేలిక పడుతుంది, కానీ పూర్తిగా వాళ్ళు హీల్ కాలేరు. ఆ లోపల చేంజ్ కావాలి, ఆ ఎనర్జీలో మార్పు తెచ్చేసుకోవాలన్నమాట. అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. ప్రతిరోజు మనకి ఎలా ఆహారం అవసరమో ఆ పాజిటివ్ ఎనర్జీ. ఇల్లు ఎలా ఊడుస్తామో మన లోపల అంతే మరి. మన ఇల్లు శుభ్రంగా ఉంది, తలుపులు వేసి ఉన్నా, ఏసీ ఉంది, అయినా పొద్దున్న దుమ్ము ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సిస్టమ్ అలా ఉంది. మనం ఎంత పాజిటివ్గా ఉందాం అనుకున్నా ఏదో ఒకటి వస్తుంది. అంతెందుకు, మనకు ఎవరు జీసస్ క్రైస్టే ఉన్నారు, పాప ఆయన మంచిగా చెప్పాడు కదా, ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారే అనుకోండి. అంటే ఏంటి, ఎంత మంచివాడిని కూడా ప్రపంచం అంతా మంచిగా చూడదు అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఓహో మనం అందరికీ మంచిగా ఉండలేము, అమ్మయ్య మనం అందరికీ సరదాగా చెడ్డగా ఉందాం అనుకుందాం అనుకోండి, ఇంకా గొడవే లేదు. నేనైతే అది అంటా. ఈ నలుగురికి మంచి, ఈ నలుగురికి చెడ్డ ఎందుకు, ఎవ్వరు అందరికీ మంచిగా ఉండలేరు. అంటే వాళ్ళ పర్సెప్షన్తో, వాళ్ళ కళ్ళజోడుతో చూస్తున్నారు మనం. ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రోమాస్ని తీసేసుకోవాలి అని అంటే క్లీన్ చేసుకోవాలి. ఇల్లు ఎలా ఊడుస్తున్నావు, నీట్గా ఎలా ఉంచుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎమోషనల్, మెంటల్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో క్లీన్గా ఉంచుకో. అంటే నేను మెడిటేషన్ చేస్తాను అవుతున్నాను అంటే కొంత అవుతున్నాను. ఆ ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఎనర్జీ ఎంత అవమానం, ఎంత లార్జ్, ఎంత నెగిటివ్ ఎనర్జీ నీకు సొలిడిఫై అయింది. ఇవి వచ్చే మెడిటేషన్, నార్మల్ మెడిటేషన్లో కొంచెం వస్తుంది, పైన పోయింది, ఇంకా లోపల ఉంది. ఇప్పుడు ఇది వెళ్ళి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి దాన్ని మొత్తం బయటికి లాగి అవతలకు దోసేసి ట్రాన్స్మ్యూటింగ్ టు పాజిటివ్ ఎనర్జీ. ఈ హయ్యర్ ఎనర్జీస్ ఏం చేస్తాయి, నెగిటివ్ని మార్చేస్తాయి పూర్తిగా.
నెగిటివ్ని పాజిటివ్గా మార్చేస్తాయి, ట్రాన్స్మ్యూట్ చేస్తాయి. ఎస్ అవును. అలాంటప్పుడు తొందరగా రిలీఫ్ వస్తుంది. అందుకని వాళ్ళకి అందరు తప్పకుండా నేర్చుకోవాలి, మొత్తుకుని చెప్పేది అందుకే. మీరు నేర్చుకుంటే ఒకటి, నేర్చుకోకపోతే ఒకటి, మాకేం లేదు, నా మెడిటేషన్ నేను కళ్ళు మూసుకొని చేసుకుంటే అయిపోయింది. మనకేం కావాలి? ఏదో ఉంది, లైఫ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఎక్కడో కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, ఆకాశం చూస్తాం, చెట్లు చూసుకుంటాం, పక్షులు కిలకరా రావాలి వింటాము, కాసేపు మెడిటేషన్ చేసుకొని రోజు గడిపోయింది. అంత తింటే అంత కొంచెం తింటాము, 2 పూటలు 3 పూటలు, అంతే కదా. నేర్చుకోండి అని ఎందుకు తిప్పలు పడ్డాం? అరే మేము బాగుపడ్డాం, బాగున్నాం, ఇది ఉందని నేను అదే చెప్పబోతున్నాను. మీరు నాకు ఒకసారి హీలింగ్ చేస్తే గనక నేను ఒక కారణంతో మీరు నాకు పెయిన్ కోసమో లేకపోతే ఇంకేదైనా ఎమోషన్ కోసమో మీరు నాకు హీల్ చేసిన ప్రతిసారి నా లోపల చాలా మార్పులు నేను గమనిస్తున్నా అమ్మ. అంటే అమ్మ ఇవాళ కొంచెం చిరాగ్గా ఉన్నాను, మీరు కొంచెం నాకు కొంచెం ఎనర్జీ ఇవ్వండి అంటే మీరు ఇచ్చారు అనుకుంటే ఆ మరుసటి రోజు నాకు చాలా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. మీ చిరాకును తీసివేయడం వల్ల వచ్చేటటువంటి లాభాలు 100 కనపడుతున్నాయి నాకు. ఎవరిని ఇసుక్కోకపోవడము, అందరికీ ఓర్పుగా సమాధానం చెప్పడం, ఇలాంటివన్నీ కూడా నాకు కనపడడం వల్ల నాకు నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం నేను ఏర్పరచుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను అనేటటువంటి సత్యం కనపడింది. అలాగే ఫిజికల్గా కూడా కొన్ని జరుగుతున్నప్పుడు కూడా మెంటల్గా వచ్చేటటువంటి థాట్ ప్రాసెస్లో మార్పు కనపడుతుంది. అలజడి ఉండడము, టెన్షన్ ఉండడము, తర్వాత ఏమవుతుందోనన్న భయం ఉండడము, లేకపోతే ఇదేంటి. నేను నిజం చెప్తున్నానమ్మా, చాలా వరకు కూడా నేను ఇదివరకు ఏదైనా ఉన్నది అని అంటే నాకు ఒక స్ట్రెస్తో కూడుకున్నటువంటి వ్యవహారం వచ్చేసరికి పని పూర్తయ్యేంత వరకు కూడా చాలా స్ట్రెస్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రము ఓకే ఇది వచ్చింది, దీన్ని చెయ్యాలి కదా, ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన, ఆ మార్పు నాలో స్పష్టంగా నిజంగా కనిపించింది. అందుకోసమని ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడానికి చాలామంది అడిగారు. ఒకసారి మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక నాకు వచ్చినటువంటి వాటిల్లో మెయిన్ ఇది అన్నమాట. మేడంని అడగండి మేము ఈ ట్రామాస్ నుంచి ఎలా బయటపడాలి, ముఖ్యంగా సెలబ్రిటీస్ లైఫ్స్ అమ్మ చెప్తున్నాను కదా, అది ఎంత భయంకరంగా ఉంటాయంటే వాళ్ళు ఎదగడానికి వీళ్ళే ఉపయోగపడతారు, ఎదిగిన తర్వాత కూల్చడానికి కూడా ఇదే మీడియా వాళ్ళకి ఉపయోగపడుతుందంటే, అలాగే జనం కూడా ఎదుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టినటువంటి జనమే ఇదిగో వీళ్ళ మీద ఈ పలానాది వచ్చింది, నింద వచ్చింది అని అనగానే వాళ్ళని అబ్రాప్ట్గా కిందకి తోసేయటము. సో ఇవి తట్టుకోవాలి అని అంటే మీరన్నట్టుగా ఒక బ్యాలెన్స్ అవసరం. దట్ బ్యాలెన్స్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని నేను మీతో క్లాసులు మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా మందిలో మార్పు రావడము, క్లాసెస్కి జాయిన్ అవ్వడము, హీలింగ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎంతమంది వస్తున్నారు అనేటటువంటిది. అది నేను గమనించా. మీరు ఒకదానికి మందు వేస్తే దానికి 100 లాభాలు దీంట్లో రావడం అనేటటువంటిది ప్రత్యక్షంగా నేను చూడడం కూడా జరిగిందనమాట. మీరన్నట్టుగా హార్ట్ చక్ర క్లోజ్ అవటం రియల్లీ దానివల్ల ఏమవుతుంది, ఎమోషన్లెస్గా తయారవుతున్నాం. అలాగే సోలార్ ప్లెక్స్ చక్ర ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లాడ్ ఆఫ్ దాని చుట్టూ తిరగడం. మీరు చెప్పినట్టుగా ఏంటంటే అరే ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని కనుక్కొని దానికి మందు వేసేస్తే మొత్తం సిస్టమ్ అంతా బాగుపడుతుంది. ఒక చిన్న చీడ ఎక్కడుందో ఆ మొక్కని పీకేస్తే చేను మొత్తం బాగుంటుంది అన్నట్టుగా. అంతే అంతే. చీడ కనుక్కోవాలి ఎక్కడ మొదలైంది, ఏ మొక్క దగ్గర ఉన్నది, ఆ మొక్క పీకి పడేసి దాన్ని నలిఫై చేసేస్తే కరెక్ట్గా మనకి హీలింగ్లో అదే చేస్తాం. ఇప్పుడు మనం మెడిటేషన్ అనుకోండి, జనరల్ మెడిటేషన్ మొత్తం ఫ్లో అవుతుంది. ఫ్లో అన్నిట్లోంచి వెళ్తూ ఉన్నప్పుడు క్లియర్ అవుతూ ఉన్నా సరే ఎక్కడ ఎక్కువ సొలిడిఫై అయిపోయిందో, గట్టి పడిపోయి అయిందో అక్కడ కొంచెం కొంచెమే పోతుంది. ఈ ప్రెషర్స్ తోటి హోల్ బాడీ అంతా క్లీన్ అవుతున్నప్పుడు హీలింగ్లో ఏంటి, టార్గెట్ చేసి ఆ పార్ట్లోంచి అక్కడి నుంచి మొత్తం క్లియర్ చేసి దాన్ని డిజాల్వ్ చేసి బయటికి తీసినప్పుడు చాలా తొందరగా మనకు ఆ ట్రామాలోంచి బయటకు వచ్చేస్తారు. వచ్చాక ఇంక ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ లైఫ్ నువ్వేం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. ఎస్, అది మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఆన్సర్ దొరుకుని ఉంటుంది నన్ను ప్రశ్న అడగమన్నటువంటి వాళ్ళందరికీ కూడాను. ఖచ్చితంగా మేడం ఏం చెప్పారో ఒక్కసారి వినండి. ఆ ట్రామాస్ని తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన సిస్టంలోనే ఒక సెయింగ్ ఉంది ఏంటంటే సర్వేజన సుఖనో భవంతు. నువ్వు బాగుండాలి అని అనలేదమ్మా, సర్వేజన సుఖనో భవంతు లోకా సమస్త. లోకంలో ఉన్నటువంటి జనం అంతా బాగుండాలి,
పశుపక్ష్యాదులు లోకం కూడా పచ్చగా ఉండాలి. ఎందుకు? అవి ఉంటేనే నువ్వు బాగుంటావు, అవి బాగుంటేనే నువ్వు బాగుంటావు అనేటటువంటి ఒక వెర్షన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇది హీలింగ్ నేర్చుకోవడం వల్ల మీరే కాదు లోక కళ్యాణానికి కూడా ఈ హీలింగ్ ఉపయోగపడుతుంది. అది మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను మై డియర్ ఫ్రెండ్. ఇలాంటి ట్రామాస్ నుంచి బయటపడాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకున్నటువంటి సమస్య ఏమిటి అనేటటువంటిది మెన్షన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫోన్ ఏదైనా సరే, ఇక్కడ మీరు చాలా కేసులు వస్తున్నాయమ్మా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాపం మీ స్టాఫ్ మొత్తం నాకు చెప్తున్నారు ఏంటంటే, మేడం కొంచెం మీరు ఇది చెప్పండి అని చెప్పేసి అని అన్నారు. ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి, క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది, మా ఫాదర్కి మొత్తం ఆయనకి ఫుడ్ తినేటటువంటి ఇది కూడా లేదు, పైప్తో పంపిస్తున్నాము, అలాగే ఆయన బ్రెయిన్ వర్క్ చేయటం లేదు, అంటే బాడీ మొత్తము చాలా ఎనర్జీ లెస్గా ఉండింది. ఆయన ఇలా వస్తారా, లేకపోతే మొత్తం అంతా అంటే రెడీ టు గో అనేటటువంటి వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుందా, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. అని అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, మీరు ఏ ఎక్స్పర్ట్ దగ్గరైనా క్యాన్సర్ బసవతారక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ క్యాన్సర్ ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ని ఎప్పుడైనా అడిగారా గ్యారంటీ ఇస్తారా అని? అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్యారంటీ అడిగారా చెప్పండి? అంటే ఇక్కడ ఒక వైద్యుడు వైద్యం చేస్తాడు, ఆ బాడీ తీసుకోవడము లేకపోవడము అనేటటువంటిది అది మీకే వదిలేస్తున్నాను, దాన్ని ఎలా తీసుకుంటారు అనేటటువంటిది. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ వచ్చేసి 1,00,000 ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకటే చెప్తున్నాను, మీకు ఉన్నటువంటి సమస్యని తీర్చడానికి ఎనర్జీ థెరపీ అనేటటువంటిది ఒకటి ఉన్నది, అది తీసుకోండి. తీసుకున్న తర్వాత అది తగ్గుతుందా లేదా అనేటటువంటిది మీకే అర్థమవుతుంది. అంతేగాని ముందే గ్యారంటీలు దయచేసి ఎవరు అడగండి. ఇలాంటి గ్యారంటీలు ఇంకా మేడంకి తెలియదు, చెప్తే ఇంకా అసలు ఈ ఫోన్ కాల్స్ కూడా ఆపేస్తారు. ఎందుకంటే షీ నెవర్ ఎంకరేజ్ దాట్. ఒక గురువుని, ఒక నిజమైనటువంటి ఎనర్జీ ఉన్నటువంటి గురువుని గౌరవించడం అనేటటువంటిది కూడా మన ఇది. మీరు ఎన్ని మోసాలు బారిన పడ్డారు అనేటటువంటిది ఇక్కడ అప్రస్తుతం. కాబట్టి ఫోన్ కాల్స్ చేసేవాళ్ళు సున్నితంగా మీకున్న సమస్య చెప్పండి, మీకు ఏ ట్రీట్మెంట్స్ మీకు అవసరం అవుతాయి, లేకపోతే మీకు ఏం కావాలి అనేటటువంటిది వాళ్ళని అడగండి, సలహా వాళ్ళు చెప్తారు. లేదా మీకేం కావాలో మీరు చూస్ చేసుకోండి, దాన్ని ఇవ్వడానికి మేడం ఉన్నారు తప్ప లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చి గ్యారంటీ ఇస్తారా అనేటటువంటి ప్రశ్నలు వేయకండి. అలాంటి కేసులు ఉన్నా కూడా పట్టుకురాకండి. నిర్మోహంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే లాటరీలు వేసుకొని ఇక్కడ కూర్చొని స్ట్రెస్ మాకు పెంచకండి. అంటే వాళ్ళు పట్టుకురావద్దని కాదు, వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళు చాలా సఫరింగ్లో ఉన్న వాళ్ళని కంఫర్టబుల్గా ఉండేలా చేయొచ్చు హీలింగ్లో. అండ్ మీరు కూడా నేర్చుకుని చేయాలని చెప్తాను నేను. మళ్ళీ దానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అదే వస్తుంది. నేను ఇప్పటి వరకు క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీలో నేర్చుకుని మీరు కూడా చేయండి అని చెప్తే ఒక్కళ్ళు కూడా రాలేదు. పేషెంట్కి ఓపిక ఉండదు, కొంచెం ఓపిక పేషెంట్స్ చేసుకుని బాగుపడుతున్నారు. అవును, అదే అనుకుంటున్నా. మరి మీరు అంత కూర్చొని కబుర్లు చెప్పి అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము, ఆ డాక్టర్ చెప్పారు కీమో ఇచ్చారు అని గంటలు కబుర్లు చెప్తారు కాఫీలు తక్కుంటూ. మీరు ఆ వ్యక్తికి ఆహారం తినాలనిపించదు, ఆ కీమో అయిపోయాక నిద్ర పట్టదు, చాలా బాడీ అంతా ఒకలా ఉంటుంది. మీరు నేర్చుకుని కాసేపు చేస్తే నిద్రపోతారు. మేము వెళ్ళి చేస్తే వాళ్ళు నిద్రపోవడం గమనిస్తారు. అరే ఎంత హ్యాపీగా నిద్రపోయారండి, 10 రోజులు అయినా నిద్రపోయింది అంటారు. మరి మీరెందుకు నేర్చుకోరు? అంటే మీకు ఏం లేదా? కాదమ్మా, అన్ని స్విగ్గీ ఆర్డర్లు అలవాటు అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఎనర్జీస్ హీలింగ్స్ అన్ని కూడా స్విగ్గీ ఆర్డర్ పంపించేయాలి. ఇది ఇప్పుడు అదే ఉందమ్మా. ఇది అది స్విగ్గీ ఆర్డర్ కాదు ఎనర్జీ అనేటటువంటిది. దయచేసి మైండ్ సెట్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికి వాళ్ళ లైఫ్కి పనికొస్తుంది. ఇంటికి ఒకళ్ళు నేర్చుకుంటే ఇల్లు మొత్తమే కాదు, ఆ వీధి మొత్తం కూడా బాగుపడుతుంది. ఇది ఒక్కటి మాత్రం స్పష్టము. చక్కగా మీరు రండి, నేర్చుకోండి. పిచ్చి ప్రశ్నలతోటి టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు, యువతల వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. అలాగే ఎవరికైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలన్నా, మీ యొక్క ఇష్యూ ఏదైనా ఉంది దాని సొల్యూషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి. మేడం స్టాఫ్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తారు. అమ్మ చాలా టైం మా కోసం స్పెండ్ చేస్తున్నారు. నిజంగా అడిగినప్పుడల్లా ఎంతో దూరం నుంచి వస్తారు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. విషయం ఏంటంటే
నేను మేడం దగ్గరికి వెళ్ళాలంటే 2 hours జర్నీ చేసి వెళ్ళాలి నేను హైదరాబాద్ నుంచి. బట్ అక్కడ వెళ్ళి నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నానని మేడం ఇక్కడికి వచ్చి మనందరి కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అది మాత్రం మీ అందరి సమక్షంలో మేడంకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.